హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే గాన మనం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అయితే మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్టే ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నాకు జలుబు ఉంది, సో అందుకు సరిగా మాట్లాడలేకుండా ప్లీజ్ ఏమనుకోవద్దు. కొంచెం ఈ మూవీ గురించి అయితే కదా డిసప్పాయింట్ అబ్బా, ఖచ్చితంగా. అంటే నేను ఎవరి హీరో ఫ్యాన్స్ ఏం కాదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా ఐ డోంట్ కేర్. నేను ఏం చెప్పను, ఏమన్నా అవ్వండి, నాకు సంబంధం లేకుండా. ఎవరి ఫ్యాన్ కానీ నేను స్టోరీ బాగుంటాయి కానీ ఏ హీరో అయితే చూస్తాను అబ్బా, అంతే. మన ఈ మూవీ అయితే కానీ ఎలా ఉందంటే కనుక, అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అబ్బా ఇది ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఉంటుంది అట్లా అంతా కన్ఫ్యూజన్ మనకైతే పెట్టారు కదా. సెకండ్ పార్టే కాదు, ఫస్ట్ దానికే దిక్కు లేదంటే మళ్ళా సెకండ్ పార్ట్కి వచ్చింది తిప్పులమ్మా అనుకుంటారు మీరు. నిజంగా అంత బాగాలేదు. మన రామ్ చరణ్ గారు అయితే కన్నా 100కి 100% అయితే ఇచ్చారనమాట. అంటే డైరెక్ట్ చెప్పినట్టు వీళ్ళు వింటారు కాబట్టి. సో ఆయన స్థాయికి ఆయన అయితే కన్నా 100% ఇచ్చి పడేసినాడు. లుక్స్ కూడా చాలా బాగున్నాయి రామ్ చరణ్ది. ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. కియారా అద్వానిది అండ్ రామ్ చరణ్ గారిది క్యూట్ రొమాన్స్ అయితే ఉంది, అది బాగా అనిపించింది. ఆ ఇద్దరి కాంబినేషన్ బాగానే ఉంది. సాంగ్స్ అయితే బాగున్నాయి కానీ బీజిఎం అయితే కదా ఒకేదాన్ని సినిమా అంతా తిప్పి అయితే కొట్టాడు అనమాట. సో అదైతే మనకు ఖచ్చితంగా కనిపెట్టేస్తాం అనమాట. సో ఇట్లా పాజిటివ్ అయితే కదా కామెడీ ఓకే. నేను ఏమన్నా అంత ముగ్గురిని పెట్టారు వీళ్ళు, కామెడీ ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను. బట్ లోపల ఏం లేదు, డొల్లా అన్నట్టు పెద్దగా ఏం లేదు. కామెడీ అయితే కదా ఓకే, పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది. అండ్ హీరోయిన్స్ అయితే కదా చాలా బాగా అయితే చూపించారు. మన రామ్ చరణ్ గారు కూడా, టంగ్ స్లిప్ అయింది. రామ్ చరణ్ గారు కూడా అండ్ కలెక్టర్ గెటప్లో అయితే కదా చాలా బాగున్నారు, ఫిట్గా స్మార్ట్గా అయితే ఉన్నారు. సో మనం అంతా ఏంటంటే కదా మన రామ్ చరణ్ గారు అయితే కదా ఈ శంకర్ డైరెక్టర్ అయితే కదా దీన్ని మొత్తం కూని అయితే చేసి పడేశారు. ఒక స్టోరీ లేదు, ఒక విజువల్ లేదు, ఏమీ లేదు. ఊరికే చూసేటోళ్ళని పిచ్చోళ్ళు లేదు. వీళ్ళు ఏం తీసినా కూడా చూసేస్తారు అని అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ అయితే కదా. బట్ ఎర్రర్లు ఏం కాదమ్మా, అందరు సినిమా నాలెడ్జ్ ఉండే కదా సినిమాలకు చూసేది. ఫ్యాన్స్ అయితే కదా అమ్మ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అంటే నేనైనా నా ఒపీనియన్ ఇది. వాళ్ళకి నచ్చిండొచ్చు, కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్ అయితే ఇది అనమాట. నాకైతే నచ్చలేదు సినిమా. ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. మనకి ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఓకే అయితే అనిపించింది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ చేసినారు. సో సెకండ్ హాఫ్ అయితే కానీ ఏమన్నా బాగుంటుందేమో అనుకున్నాను. పర్వాలే, అంతా పొలిటికల్ అనిపించింది ఎక్కువ. ఇప్పుడు ఉండే పబ్లిక్కి బాగా ఫ్యాక్షన్స్ ఉండాలి, స్టోరీ ఉండాలి. మెయిన్ స్టోరీ లేని నువ్వు ఎన్ని చేసినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే స్టోరీ మనకి ఎంత బాగా నచ్చాలంటే కదా ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. కానీ ఇది వద్దురాదైనా స్వామి అనిపించేటట్టు ఉండకూడదు అనమాట. అయితే కదా ఒక్కసారి అబ్బా చూసేది మాత్రం మళ్ళీ చూడాలంటే బోర్ కొట్టేస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా. ఆఖరికి ఫ్యాన్స్ అయినా కూడా ఒక్కసారే చూస్తారు నా ఒపీనియన్ అయితే కానీ. ఇంకా ఫైటింగ్ సీన్స్ ఓకే, డైలాగ్స్ బాగానే ఉన్నాయి రామ్ చరణ్ గారికి, ఆయనకి క్యారెక్టర్ బాగానే ఉంది.
విజువల్స్ బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్ అదే మొత్తం తిప్పి కొట్టేసినాను. సాంగ్స్ బాగా నచ్చినాయి నాకు. మీరు ఇంత విన్నా కూడా ఇంకా వెళ్ళి చూస్తారంటే ఏమో మీకు నచ్చచ్చు కదా, వెళ్ళి చూడండి అబ్బా. నా ఒపీనియన్ అయితే ఇదే అనమాట. నాకైతే యావరేజ్ మూవీ అయితే నేను చెప్తాను అంతే. సో మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కదా నేను మళ్ళీ వస్తాను. ఫ్యాన్స్ మీరు అట్టయినా కూడా నో ప్రాబ్లం. సో అందరికీ బాయ్.